మన ఛానల్‌కి లైక్ అడగట్లా, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లా. ఎవరైనా ఉంటారా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అనేవాళ్ళు మేమున్నాం. ఎందుకంటే మాకు కామెంట్ ఇంపార్టెంట్. దయచేసి మీ రాశి నక్షత్రాన్ని కింద కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది పంపించండి. నవంబర్ 7 శుక్రవారం రోజున కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు రావచ్చు. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా వ్యాపారాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఖచ్చితంగా లాభాలను చేకూరుస్తాయి. అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. పాత మిత్రులు అంటే మీరు గతంలో చాలా కాలం అయిందిరా మన వాడిని చూసి లేదా అమ్మాయిని చూసి అని అమ్మాయిలు అనుకోవడం కానీ, అమ్మాయిలు అబ్బాయిలైనా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అలా అనుకోవడం కానీ, అలాంటి వాళ్ళని ఈరోజు 7వ తారీఖు మీకు శుక్రవారం నాడు కలుసుకునేటువంటి అవకాశం చాలా పక్కగా కనిపిస్తుంది. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు పరిచయం అయితే తెలియదేమో అని వెళ్ళిపోకండి. ఇక వృషభ రాశి. ఆర్థికపరమైన విషయాలలో వృషభ రాశి వాళ్ళకి ఇన్నాళ్ళు ఒక అన్క్లారిటీ ఉంటుంది. అరే ఇది ఏంటో తెలియట్లేదురా, ఒక కన్ఫ్యూజన్ వదిలేస్తే లాభమో నష్టమో కింద మీద పడతాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అది మేషరాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు కొనటం, ఇందులో నా భార్యకేం తెలియదులే అనుకోనియడం, నా భర్తకేం తెలియదులే అనుకోనియడం అనేది మానుకోవాలి. మీ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి ఏమీ తెలియకుండా పెట్టుబడులు పెట్టొద్దు. ఆస్తులు లాంటివి ఏమీ కొనొద్దు. చిన్న బైక్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రిస్కులు తీసుకోవద్దు, కొనొద్దు. ఎందుకంటే వాళ్ళ సలహా తీసుకున్న వృషభ రాశి వాళ్ళు ముందుకెళ్తేనే బాగుంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అత్యవసరం అయితే వెళ్ళండి, కానీ లేదంటే ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి. మిథున రాశి. మీ మాట తీరుతో వీళ్ళందరినీ ఆకర్షిస్తారు. సామాజిక కార్యక్రమాలను మిథున రాశి వాళ్ళు ఈరోజు ఎక్కువగా పాల్గొనేటువంటి సిచ్యువేషన్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఇన్నాళ్ళు ఉన్నటువంటి శని పీడ మొత్తం వదిలిపోయి డబ్బు రాబోతుంది, అందులో క్వశ్చనే లేదు. ముఖ్యంగా మిథున రాశి విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కర్కాటక రాశికి కూడా శని పీడ వదిలిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం గడుపుతారు. ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని సులభంగా అధిగమిస్తారు. సింహరాశి. ఈ నిర్ణయాత్మక శక్తి ఈరోజు బాగా ఉపయోగపడుతుంది. వృత్తిలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సృజనాత్మక రంగాల్లో వారికి మంచి రోజు. కన్యరాశి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిది. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. తులారాశి. ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో ఆనందం, మాధుర్యం పెరుగుతుంది. వృశ్చిక రాశి. కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదుర్కోవచ్చు, కానీ మీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వద్దు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఆశస్యంగా దక్కినా ఖచ్చితంగా దక్కుతుంది. నిరాశ చెందొద్దు. ధనుసు రాశి. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు విజయవంతం అవుతాయి. ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సరైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి. వృత్తిపరంగా శుభవార్తలు వింటారు. మీ కృషికి ప్రమోషన్స్ లేదా వేతనాల పెరుగుదల రూపంలో గుర్తింపు లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈరోజు కృషి చేయండి. కుంభరాశి. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు వస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి అనుకూల సాయం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి. మీనరాశి. మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోండి. మీనరాశి వాళ్ళకి శని కంప్లీట్గా పక్కకెళ్ళిపోయి డబ్బు రావడానికి టైం వచ్చింది. సో మీ రాశి నక్షత్రం ఏంటనేది కింద కామెంట్ చేస్తే మీకు తగ్గట్టుగా వీడియోలు చేస్తా.